నమస్కారం. రంజాన్ న్యాచురల్స్ ఫ్రమ్ ట్రైబల్ హ్యాండ్స్ టు యువర్ హోమ్స్. బాగుంది కాన్సెప్ట్. మనం చిన్న లాజిక్ మిస్ అవుతున్నాం. లాజిక్ ఏంటంటే పనికిరాని చెత్తంతా, ఆరోగ్యాన్ని పాడు చేసే చెత్తంతా ఎక్కడో తయారైందని మారుమూల ప్రాంతంలో అమ్మేస్తుంటాం. మంచి దాన్ని మన పక్క వీధిలో అమ్మలేం. అన్ని రకాలుగా హెల్త్ పాడు చేసుకున్నాం. వేరే మాయలో పడి మళ్ళీ హెల్త్ కాన్షియస్ పెరిగింది కాబట్టి ఏం లేదు, లాజిక్ ఏముండదండి. అన్నీ మన పక్కనే ఉంటాయి. కాకపోతే మనం వాటిని పట్టించుకోకపోతే వేరే మనం ఆక్యుపై చేసాయి. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ప్రయత్నం ట్రైబల్ ఏదైనా, ఎందుకంటే ఆ ప్రాంతాన్ని ఎంచుకోవడం ఫస్ట్ పాయింట్ ఏంటంటే ది బెస్ట్ ప్లేస్. ఎందుకంటే మనం ఎక్కడో ల్యాండ్ తీసుకుని దాన్ని ఆర్గానిక్ చేయాలంటే 15 years పడుతుంది. ఇప్పుడు ఫెర్టిలైజ్ ల్యాండ్స్ ఏం తీసుకున్నా సరే ఖచ్చితంగా 15 ఏళ్ళు పనిచేస్తే దాన్ని మళ్ళీ మార్చగలం. మనకి కొంచెం అంటే ఏ రసాయనాలు లేని ఫుడ్ మెటీరియల్ వస్తుంది. కానీ ఇప్పుడు మీరు ఎంచుకున్న ప్లేస్ ది బెస్ట్ ప్లేస్. రెండు ఏంటంటే అక్కడ నేచర్, అక్కడ సాయిల్, అన్నిటికన్నా ఈ ట్రైబల్ వాళ్ళ ఆరా, వాళ్ళ ప్యూరిటీ. సో అది కూడా ఈ మెటీరియల్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ప్యూరిటీ ఉందో అదే హెల్త్. ఇక్కడికి వెళ్ళినా అది ట్రావెల్ అవుద్ది అలా ఆరా, ఆ ప్యూరిటీ. రాజేష్ గారు ఒక వింగ్, ఆయన కల్టివేషన్ వింగ్ అని తీసుకుంటే, కిరణ్ గారు ప్యాకింగ్. ఫీల్డ్ వేరైనా ఈ ఫీల్డ్లో రావడం చాలా మంచిది. ఎలాంటి వాళ్ళు వస్తే అదే చెప్తాను, క్లైమేట్ మనం ఉద్యోగం కోసం అడుక్కోకూడదు, మనమే క్రియేట్ చేసుకోవాలి. సో ఆ క్రియేషన్లో అది హెల్త్ బెనిఫిట్స్ అయ్యి ఉండాలి, మంచిది అయ్యి ఉండాలి. అదే ధర్మం. అంతే. హిందూ ధర్మం అంటే ఏంటంటే ఇవన్నీ అందులోకి వస్తాయి. సో ఆ ధర్మాన్ని వీళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇది తప్పకుండా సక్సెస్ అవుద్ది.